కూటమి ప్రభుత్వంలో ఏపీఎస్ఆర్టీసీకి మహద్దశ వచ్చింది. ఈ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈవీ బస్సులను, ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మొత్తం రానున్నటువంటి 5 సంవత్సరాలలో పర్యావరణానికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండేటటువంటి రవాణా వ్యవస్థను పూర్తి స్థాయిలో రూపొందేందుకు ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆర్టీసీ అధికారులకు దిశానిర్దేశం చేయడం జరిగింది. వచ్చే సంవత్సరం చూసుకున్నట్లయితే కొత్తగా 1450 ఎలక్ట్రిక్ బస్సులు కేంద్రం నుంచి, దీంతో పాటు చూసుకున్నట్లయితే కేంద్రం నుంచి కూడా మరో 1050 ఈవీ బస్సులు మొత్తం కూడా రాష్ట్రానికి రానున్నాయి. ఏపీఎస్ఆర్టీసీలో ఇకపై కొత్తగా ప్రవేశపెట్టే ఎలక్ట్రిక్ బస్సులు పల్లె వెలుగుకు సంబంధించినవి అయినా సరే తప్పనిసరిగా ఏసీ ఉండాలని చెప్పి ఇప్పటికే సీఎం చంద్రబాబు ఆర్టీసీ అధికారులకు ఆదేశించడం జరిగింది. వచ్చే ఆర్థిక సంవత్సరంలో ఏదైతే ప్రవేశపెట్టదలుచుకున్నారో మొత్తం 1450 బస్సులు, వీటన్నిటినీ కూడా ఈవీనే కొనుగోలు చేయాలని చెప్పి కూడా ఇప్పటికే ఆర్టీసీ అధికారులకు ముఖ్యమంత్రి స్పష్టం చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అలాగే త్వరలో గోదావరి పుష్కరాలు రానున్న నేపథ్యంలో అక్కడ ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఈవీ ఛార్జింగ్ స్టేషన్లు కూడా ముందుగానే ఏర్పాటు చేయాలని, దానికి సంబంధించినటువంటి టెండర్లను కూడా పిలవాలని చెప్పి అధికారులకు ఆయన సూచనలు చేయడం జరిగింది. వచ్చే 5 ఏళ్లలో మొత్తం ఇప్పుడే ఈ ఆర్టీసీలో ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో 8819 డీజిల్ బస్సుల స్థానంలో ఈవీ బస్సులను ప్రవేశపెట్టేందుకు ముఖ్యమంత్రి ఇప్పటికే అంగీకారం తెలిపారు. ఇంకా 8 ఏళ్ల కన్నా ఎక్కువ కాల పరిమితి ఉన్నటువంటి బస్సులు ఇంకా కూడా రోడ్ల మీద తిరుగుతూ ఉన్న పరిస్థితి మనం ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో కనిపిస్తుంది. కాబట్టి వాటన్నిటిని కూడా సాధ్యమైనంతగా ఈవీ బస్సులుగా మార్చడానికి ఎలాంటి అవకాశాలు ఉన్నాయో వాటిపైన కూడా పరిశీలన చేయాలని కూడా ఆయన అధికారులకు సూచించడం జరిగింది. దీంతో పాటు చూసుకున్నట్లయితే రాష్ట్రంలో మొత్తం కూడా పర్యావరణ హితమైనటువంటి ప్రజా రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయటమే లక్ష్యంగా ఈవీ బస్సులను తీసుకురావాలని చెప్పి కూటమి ప్రభుత్వం అయితే సన్నాహాలు చేస్తుంది. 2030 నాటికి దశల వారీగా డీజిల్ బస్సుల స్థానంలో ఎలక్ట్రిక్ సిఎన్జి బస్సులను మాత్రమే నడపాలని చెప్పి కూడా ఇప్పటికే ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు. ఏదైతే రైల్వే శాఖలో ఏదైతే కార్గో వ్యవస్థ అనేది ఉందో అదే తరహాలో ఆర్టీసీలో కూడా కార్గో వ్యవస్థని దృష్టి పెట్టి ఆర్టీసీకి కొంత భారం తగ్గేలాగా కూడా చర్యలు చేపట్టాలని ఆర్టీసీ అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేయడం జరిగింది. మొత్తం చూసుకున్నట్లయితే ఆర్టీసీలో ఏదైతే ఇప్పటి వరకు కూడా స్త్రీ శక్తి పథకం కింద మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకంతో ఉందో ఆ ఆర్టీసీలో ఉన్నటువంటి ఈ ఉచిత బస్సులు మహిళలందరికీ కూడా స్త్రీ శక్తి పథకం కింద ఉచితంగా ప్రయాణించే సదుపాయాన్ని ఇప్పటికే ఏదైతే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూ హామీ ఇచ్చిందో దానిని పూర్తి స్థాయిలో కూడా ఏపీలో అమలు చేస్తున్నారు. కాబట్టి ఆ పథకానికి సంబంధించి మహిళలకు ఎక్కువ రద్దీ కూడా ఉంటుంది. కాబట్టి పండగలు అలాంటి నేపథ్యంలో మరింత రద్దీ ఎక్కువగా ఉంటుంది ఆ ఊరు నుంచి ఈ ఊరికి వెళ్లే వాళ్ళు. కాబట్టి బస్సులు ఎలాంటి కొరత లేకోకుండా సకాలంలో భక్తుల ఏదైతే ప్రయాణికులు ఇటు దుర్గమ్మకు వచ్చే భక్తులు ఈ రద్దీ కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దానికి తగ్గట్టు ఆర్టీసీ అధికారులు కూడా బస్సులను సిద్ధం చేయాలని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ఆర్టీసీ అధికారులకు స్పష్టం చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం. మొత్తం 2030 నాటికి మొత్తం కూడా ఆర్టీసీలో ఎలక్ట్రిక్ బస్సులు, సిఎన్జి బస్సులే ఉండేలాగా చూడాలి. మొత్తం పర్యావరణానికి ఎలాంటి విఘాతం కలిగించకుండా ఉండేటటువంటి రవాణా వ్యవస్థను రూపొందించాలని కూడా ఇప్పటికే ఆర్టీసీ అధికారులకు స్పష్టం చేశారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. కెమెరా పర్సన్ రాంబాబుతో లక్ష్మి, వన్ ఇండియా న్యూస్ తెలుగు, విజయవాడ.